హాయ్ హలో నమస్తే నేను మీ సుష్మా వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. దేశం నుండి దూరం వచ్చిన మన భారతీయతను విడిచిపెట్టకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించే వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. రాక్షస సంహారం కోసం అమ్మవారు 9 అవతారాలెత్తిన ఈ నవరాత్రి పర్వదినాల్లో చండీ హోమం, బొమ్మల కొలువు, కన్యా పూజ, సువాసిని పూజ జరిపించడం చాలా విశేషం. మరి కాలిఫోర్నియాలో శాండియాగోలో ఒక తెలుగు కుటుంబం చేసుకుంటున్న ఈ చండీ హోమం, బొమ్మల కొలువు ఇవాల్టి మన వీడియోలో మీకు చూపించబోతున్నాం. ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురతః తవ తేన మే ఫల అవాప్తిః భవేత్ జన్మని ఓషధీభ్య స్వాహా ఓషధీభ్య మమ. ఓం యా ఫలినేర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంతు గుంహస స్వాహా. కొద్దిగా జ్వాల వచ్చేసండి. ఓషధీభ్య మమ. ఇమన్నో దేవ దేవేషు యజ్ఞగు స్వాహ వాకి స్వాహ వాతేధా స్వాహ. ఓం శంచ మే మయశ్చ మే ప్రియంచ మేను కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే యంతా చ మే ధర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిశ్చ మే జ్ఞాతంచ మే సూశ్చ మే ప్రసూశ్చ మే శీరంచ మే లయశ్చ మృతంచ మే అమృతంచ మే అయక్ష్మంచ మే నామయశ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయుత్వంచ మే నమిత్రంచ మే అభయంచ మే సుఖంచ మే శయనంచ మే సూషాచ మే సుదినంచ మే స్వాహా. అజనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. బ్రహ్మపత్నీ చ విద్మహే మహావాణ్యై చ ధీమహి తన్నః సరస్వతీ ప్రచోదయాత్. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఆత్మిక, చండిక. ఈ నవరాత్రుల్లో చేసే చండీ హోమం ప్రత్యేకత ఏంటండి? ఈ నవరాత్రి పేరు శరన్నవరాత్రి. ఇంకా ఒకటి వచ్చేది వసంత నవరాత్రి. ఈ శరద్ ఋతువులో చేసే నవరాత్రి దేవి గురించి చాలా విశేషంగా ప్రపంచంలో అన్ని చోట్ల జరుగుతాయి. మా దుర్గా గురించి, భగవతి గురించి, మన కోరికలు ఏం కావాలో, మన విషెస్ ఏమున్నాయో అన్నీ చెప్పుకోవాలని చెప్పి చేస్తారు. దానికి చండీ పారాయణ అని చెప్తాము, దుర్గా సప్తశతి అని చెప్తాము. ఆ 700 శ్లోకాస్ ఉన్నాయి. దేవి ఆవిర్భావ, దుష్ట శక్తి సంహార, శిష్ట రక్షణాన్ని దాంట్లో వస్తుంది. ఇదన్నీ వ్యాస ప్రణీత మార్కండేయ పురాణం నుంచి వస్తుంది. అది ప్రాచీన కాలం నుంచి ఉంది. ఈరోజు కూడా కొంతమంది చాంటింగ్ అలా చేస్తారు, కొంతమంది హోమతో చేసుకుంటారు. అండ్ అయిన తర్వాత సువాసిని కుమారిక పూజ కూడా. బేసిక్గా స్త్రీ దేవతాన్ని ఆరాధిస్తారు. అందరూ కూడా స్త్రీ దేవత అలాగే మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతి అలాగే పూజిస్తారు. అది స్త్రీ పరంగా ఉన్న విశేషమైన ఫెస్టివల్ ఇది. సో దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నవరాత్రిని ఆనందిస్తూ దేవి ఆరాధన చేస్తూ, కలవు దుర్గా వినాయక అలాగే ఈ కలియుగంలో భగవతి ఆరాధన చేస్తే మన కోరికలన్నీ జరుగుతాయి. అమ్మగారు మన కోరికలన్నీ ఇస్తారు కదా. సేవ చేస్తూ అందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని భగవతిని మేము కోరుకుంటాము. ఈ చండీ హోమం ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి మీరు? 2019లో ఒకసారి చేసాము, 2020లో చేసాము. ఇప్పుడు 5 years గ్యాప్ వచ్చింది. 5 years గ్యాప్ తర్వాత ఇప్పుడే చేయడం, మళ్ళీ 3వసారి చేయడము. అమ్మవారి అనుగ్రహం వల్ల నవరాత్రుల్లో చేయాలనేసి సో ఇన్ని 5 yearsకి ఇప్పుడు మళ్ళీ చేయాల్సి వచ్చింది. సో వెరీ హ్యాపీ అనమాట ఇప్పుడు చేస్తున్నాము అని చెప్పేసి. ఎవ్రీ ఇయర్ నవరాత్రులప్పుడు చేస్తామని ప్లాను. కోవిడ్ వల్ల అప్పుడు కొంచెం ఇంట్లో సమస్యల వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది.
చాలా సంతోషం అండి. బొమ్మల కొలువు చూసాం, చాలా చక్కగా ఏర్పాటు చేశారు దాన్ని. అసలు ఈ నవరాత్రుల్లో బొమ్మల కొలువు ఎందుకు చేస్తారు? మామూలుగా అయితే ఇది మన రాష్ట్రము ఇంకా మనకు విభజించినప్పుడు మనము తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర అంతా ఒకే దేశంలాగా ఉండిందండి. అప్పుడు ఇది తమిళ్ సాంప్రదాయం. తమిళ్ తర్వాత కర్ణాటక వాళ్ళు ఇక్కడ నవరాత్రులు అప్పుడు బొమ్మల కొలువు చేస్తారు. అదే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏరియాస్లో వాళ్ళు సంక్రాంతికి చేస్తారు. మనం ఇక్కడ మేము చేసే సాంప్రదాయాన్ని, నేను పుట్టి పెరిగిందంతా రాయలసీమలో. రాయలసీమ వచ్చేసి అది చిత్తూరు దగ్గర నుంచి మా మదనపల్లి నుంచి వాళ్ళ సాంప్రదాయం వచ్చేసి నవరాత్రులు అప్పుడు చేస్తారనమాట. ముఖ్యంగా ఇవన్నీ పండగలు అంతా ఎందుకు పెడతామంటే మనం ఎక్కువ సోషల్ గ్యాదరింగ్ అవ్వాలి, ఫ్యామిలీస్ అందరినీ కలవాలి, అందరినీ కలిసి స్పెండ్ చేస్తుంటే ఎటువంటివి బాధలు కానీ ఏవి ఉండవు అనమాట. ఎంత ఎక్కువ మంది మనం కలిసి మాట్లాడుతుంటే దాని గురించి ఇవన్నీ పెట్టినారు ఈ పూజలు అంతా. ముఖ్యంగా ఇప్పుడు ఈ నవరాత్రుల్లో ఈ 9 రోజుల్లో ఆడవాళ్ళకి కానీ ఫెమినైన్ ఎనర్జీ అంటాం కదా, అది చాలా ఎక్కువ ఉంటుంది ఈ 9 రోజులు. అలాంటప్పుడు ఆడవాళ్ళకి ప్రీతికరమైంది, అత్యంత ప్రీతికరం ఏమైంది అంటే పేరంటాలు, వాళ్ళని పిలిచి పసుపు కుంకుమ ఇవ్వడాలు, వాళ్ళకి ఏమైనా ఒక చిన్న గిఫ్ట్ అదేమైనా ఇచ్చి వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనము హ్యాపీగా ఉండాలి. అందరూ ఇట్లా లేడీస్ అందరూ ఒక ఫెమినైన్ ఎనర్జీని హ్యాపీగా పెట్టడమే మెయిన్ ఉద్దేశం బొమ్మల కొలువు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత, యూఎస్కి వచ్చిన తర్వాత నా పిల్లలకి అలాగే నా డ్యాన్స్ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఇది నేర్పించాలి. ఇది ఒక ఉంది, ఒక రిచువల్ ఉంది, మనకు ఒక సాంప్రదాయం ఉంది, అది అందరూ ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను ఒక ఇయర్ పెట్టకున్నా ఇప్పుడు నా 2 పిల్లలు అడుగుతారు మా బొమ్మల కొలువు ఎప్పుడు అని అడుగుతారు. సో వాళ్ళకి అది బాగా అలవాటు అయిపోయినాడు. అది నాకు హ్యాపీ. అమ్మ నాకు నేర్పించింది, నేను అది నెక్స్ట్ జనరేషన్స్కి నేర్పిస్తున్నాను. చాలా సంతోషం అండి. చాలా చక్కగా జరుపుకున్నారు. ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ చండీ హోమం వీక్షించిన మీ అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుమన్ టీవీ USA. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.